చుట్టుముట్టు నీ భక్తుల చూడు మొక్కుకున్నమా ముక్కులు చూడు చుట్టుముట్టు నీ భక్తుల చూడు మొక్కుకున్నమా ముక్కులు చూడు చిత్రకను నువ్వు విప్పినవమ్మా గొల్లుకొండలో వెళ్తినవమ్మా చిత్రకను నువ్వు విప్పినవమ్మా గొల్లుకొండలో వెళ్తినవమ్మా నెలకు 3 వానలు రాని ఎల్లమ్మో ఎల్లమో మాడు పంటలు పండాలమ్మా ఎల్లమ్మో ఎల్లమో. హైదరాబాద్లో ఉన్నటువంటి మహంకాళి అమ్మవారి టెంపుల్కి వచ్చామండి. ఇక్కడ ప్రతి సంవత్సరం చాలా అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంటుంది. పోయిన సంవత్సరం కూడా బాగా జరిగింది. ఈ సంవత్సరం కూడా అందరికీ మంచిగా పాడి పంటలు పండి సుఖంగా ఉండాలని అందరూ చెప్పి ఈ అమ్మవారిని మొక్కుకుని బోనాలు తెస్తూ ఉంటారు. అసలు చాలామంది వరకు ఈ బోనం అంటే ఏంటి, అసలు బోనం ఈ ఆషాఢ మాసంలో ఎందుకు చేస్తారనేది మనకు కొంతమందికి తెలీదు. వాళ్ళనే తెలుసుకునే ప్రయత్నం చేస్తాను. మన దగ్గర ఉన్నారు. సార్ మీ పేరు? నేను మధుకర్ యాదవ్, పిసిసి సెక్రటరీ, ఈ ఆలయ ప్రధాన కార్యదర్శి. మీరు ఇక్కడ ఖైరతాబాద్ శ్రీ మహంకాళి పోచమ్మ గుడిలో ఉన్నారు. ఇది ఖైరతాబాద్ పెద్ద గణేశుడు కూడలి పక్కనే. ఇది చారిత్రాత్మకమైన దేవాలయం. ఈ యొక్క దేవాలయం అధ్యక్షుడు సిరిసెలం యాదవ్, చైర్మన్ భవానీ కృష్ణ గారు, ట్రెజరర్ బాలయ్య గారు, మిగతా కమిటీ సభ్యులందరూ కుమార్ యాదవ్ గారు, రాము గారు, లక్ష్మణ్ గారు అందరి ఆధ్వర్యంలో ఘనంగా ప్రతి సంవత్సరం చేసినట్టే పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసినాం. వేలాదిగా భక్తులు ఖైరతాబాద్ నియోజకవర్గంలోనే కాకుండా జంటనగర్ ప్రజలు ఇక్కడ దర్శించుకోవడానికి వస్తారు. మరి స్వర్గీయ పి జనార్దన్ రెడ్డి గారు దీని వ్యవస్థాపకులు ఉండే వారు ఎప్పుడు నామినేషన్ వేసినా ఏ కార్యక్రమం తీసుకున్నా ఈ దేవాలయం నుంచే మొదలెడుతుండే. పెద్దమ్మ దేవాలయం ఉన్నా కానీ అంత సెంటిమెంట్ ఉన్న దేవాలయం. ఇక్కడ అందరూ కూడా ఖైరతాబాద్ వాసులు కూడా ప్రతి ఒక్కరు వారి వారి ఇంటి నుంచి బోనాన్ని ఇక్కడ తీసుకొచ్చి అమ్మవారికి నైవేద్యం సమర్పించి మా పిల్ల పాపలు మా ఆయురారోగ్యాలు మేమందరం అష్టైశ్వర్యాలతో ఉండాలని, నిండుగా నిన్ను కొలుస్తాము, మళ్ళా సంవత్సరం వరకు మమ్మల్ని అట్లనే దీవించని కోరుకోవడానికి ఇక్కడ రావడం జరుగుతుంది. మరి మీరు అడిగినట్టు బోనం అంటే ఇది భోజనం. మనం ఎట్లయితే ఇంటికి బంధువుని పిలిచి పెడతామో అది అమ్మవారికి మనం మన ఇంట్లో మనతో కలిగినంత వండి పరమాన్నం కానీ ఇంత నైవేద్యం కానీ ఏదో ఒక తీపి పదార్థం అమ్మవారికి వాళ్ళ స్థాయిని తగ్గట్టుగా తీసుకొచ్చి అమ్మవారికి సమర్పించడం జరుగుతుంది. అదే ఈ యొక్క కార్యక్రమం మన ఆషాఢంలో అమ్మవారు పెద్ద ఎత్తున అన్ని గుళ్ళల్లో జరుగుతుంది శాకాంబరి దేవిగా. మరి అందరికీ ఆరోగ్యాలు ఇవ్వాలని కోరుకుంటూ పెద్ద ఎత్తున మరి విఐపీలు కూడా ఇక్కడికి మేము మా ఆలయం తరఫున రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గారిని కూడా ఆహ్వానించడం జరిగింది. రాష్ట్ర మంత్రివర్యులు ఇన్ఛార్జ్ పొన్నం ప్రభాకర్ గారు, స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్ గారు, స్థానిక కార్పొరేటర్ విజయారెడ్డి గారు, అదేవిధంగా వివిధ నాయకులు, వివిధ పార్టీల నాయకులు ప్రతి సంవత్సరం ఇక్కడ రావడం జరుగుతుంది. ఆ పద్ధతులనే ఈసారి కూడా పెద్ద ఎత్తున ఈ 2024 సంవత్సరంలో జూలై 28వ తేదీ ఆదివారం నాడు శ్రీ మహంకాళి దేవాలయంలో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం తీసుకోవడం జరుగుతుంది. సార్, సికింద్రాబాద్లో ఉన్నటువంటి మహంకాళి టెంపుల్ ఎంతైతే ప్రాచుర్యం చెంది చెప్పుకుంటారో మన ఖైరతాబాద్లో కూడా ఖైరతాబాద్ గణేశుని ప్రపంచం అంతా ఎలా చెప్పుకుంటారో మన మహంకాళి అమ్మవారిది కూడా అలాగే చెప్పుకుంటారు. నా లెక్క ప్రకారం సికింద్రాబాద్లో ఉన్న అమ్మవారి దగ్గర క్రౌడ్ కంటే ఇక్కడ క్రౌడ్ ఎక్కువ వస్తుందని జనాల మాట. ఇది ఎంతవరకు ఎంతమంది వచ్చే ఛాన్స్ ఉందని మీరు చెప్తారు? ఇప్పుడు ఇక్కడ సుమారుగా 10,000 మంది నివాసితులు ఉంటారు, గృహాలు ఉంటాయి. అవే కాకుండా మొత్తం మనకు 1,00,000 మంది వరకు ఇక్కడ రావడం జరుగుతుంది. ఈరోజు సుమారుగా ఒక 50,000 మంది ఈ రోజు నుంచి రేపు సాయంత్రం వరకు ఇక్కడ దర్శించుకోవడం జరుగుతుంది. రేపు సాయంత్రం సోమవారం 6 గంటలకి రేణుకా అమ్మవారితో ఇక్కడ భవిష్యవాణి వినిపించే కార్యక్రమం కూడా ఆనవాయితీగా తీసుకుంటాం. మరి దాంట్లో కూడా పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొంటారు. ఈ అన్ని కార్యక్రమాలు యథావిధిగా ప్రతి సంవత్సరం చేసినట్టే ఇంకా పెద్ద ఎత్తున చేయడం జరుగుతుంది. ఈ కమిటీని అంటే ఈ పనులు అనేవి ఎప్పుడు నిన్నటి నుంచి మొదలు పెట్టారా, అంటే ఎప్పటి నుంచి చేస్తూ ఉంటారు? సుమారుగా ఒక నెల నుంచే మేము అక్కడ మా గోశాల ఉంది, నవగ్రహాలు ఉన్నాయి, సతీ సమేతంగా మరి శివ పంచాయతనం ఉంది. మరి ధ్వజస్తంభం, ఈ ధ్వజస్తంభంని కూడా పూత షైనింగ్ చేయించడం జరిగింది. అట్లా అన్ని కార్యక్రమాలు, పూల డెకరేషన్ కానీ, ప్రసాదాలు కానీ, ఇవన్నీ ఒక వివిధ 15 రోజుల నుంచి అన్ని ప్రణాళికబద్ధంగా అందరం ఒక్కో పని డివైడ్ చేసుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి అందరం సాయశక్తులు ప్రయత్నిస్తాం. సంవత్సరం అన్నీ మారుతూ ఉంటాయి. ఒక సంవత్సరం ఎలా జరుగుతుంది, ఇంకో సంవత్సరం ఒకలా మారుతూ ఉంటుంది. ఈ సంవత్సరం ఒక ప్రత్యేకంగా ఆ అమ్మవారిని మీరు
ప్రజలను ఉద్దేశించి ఏం కోరుకుంటున్నారు? ఈ సంవత్సరం చూడండి, మన వర్షాలు లేవు అన్నారు, సమృద్ధిగా వర్షాలు పడుతున్నాయి. నష్టం జరగకుండా అన్ని కుండలు, చెరువులు, బావులు ప్రతి ఒక్కటి నిండి మన రైతులు బాగుండి మనమందరం సస్యశ్యామలంగా ఉండాలని ప్రత్యేకంగా అమ్మవారితో కోరుకుంటూ, మరి జంట నగరాల ప్రజలే కాకుండా తెలంగాణ ప్రజలు, యావత్ తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో రాబోయే రోజుల్లో ఇంకా మంచిగా అభివృద్ధి చెందాలని, అందరూ సమిష్టిగా ముందుకెళ్లాలని కోరుకుంటున్నాం. మహంకాళి అమ్మవారి టెంపుల్ దగ్గర చూసినట్లయితే వీళ్ళు చెప్పేది ఏంటంటే, మన మహంకాళి అమ్మవారి సికింద్రాబాద్లో ఎట్టయితే బాగా ఇదిగా ఉందో మన ఖైరతాబాద్లో కూడా అదే విధంగా చేయాలని చెప్పి చెప్తున్నారు. అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ గుడి చాలా ప్రత్యేకత చాలా సంతరించుకుంటూ ఉంటుంది. ఎంతోమంది విఐపీలు, వివిఐపీలు వచ్చి ఈ గుడిని చాలా దర్శించుకుంటారు. రాబోయే కాలంలో కూడా ఈ గుడిని మరింతగా పెద్దగా తయారు చేసి ఇంకా అందరికి అందుబాటులో తీసుకొచ్చి చేసే విధంగా చేస్తామని చెప్తున్నారు. కెమెరామెన్ తేజతో చంద్రశేఖర్, పడసింగంటి ప్రొడక్షన్, ఖైరతాబాద్. శూలము చూడు, గిరగిర గిర చక్రము చూడు, కళ్ళ కింద దుష్టుని చూడు, పొంగుతున్న రక్తము చూడు, కళ్ళు శాఖాలతోని, యాప కొమ్మాలతోని, పలము పువ్వులతోని, పడుచుల బోనాలతోని ఆషాఢంలో జాతారా దర్శనమిచ్చే అమ్మరా. బ్యాక్ సైడ్ ఉన్నటువంటి న్యూ సిఐబి కాలనీలో కొలువై ఉన్నటువంటి మన దుర్గమ్మ అమ్మవారికి బోనాలు, హైదరాబాద్ బోనాలు అనేటువంటి అందరూ వచ్చి సమర్పిస్తూ ఉంటారు. అసలు ఇది ప్రతి ఏడు ఎలా చేస్తారు, ఏ విధంగా చేస్తారు అనేటువంటిది ఈ గుడి ఇన్ఛార్జి సెక్రటరీ గారు సురేష్ గారు ఉన్నారు. ఆయన మాటలోనే తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్. నమస్కారం అండి, నా పేరు అమాతి సురేష్ కుమార్. ఈ గుడికి నేను జనరల్ సెక్రటరీని. గత 150 సంవత్సరాలుగా ఇక్కడ చిన్నగా ఉన్న టెంపుల్ని ఇంత పెద్దగా మేము డెవలప్ చేసుకొని ప్రతి ఇయర్ ఈ అమ్మవారి మహంకాళి జాతర బోనాల పండుగ మేము వైభవంగా జరుపుకుంటాము. ఇక్కడ మా చుట్టుపక్కల బస్తీల నుండి, ప్రతి ప్రాంతం నుండి, ప్రతి ఇంటి నుండి ప్రతి ఒక్కరు ఇక్కడ మా అమ్మవారికి ఇక్కడ బోనాలు తేవడం జరుగుతుంది. ప్రతి ఏటా ఎట్లా అంటే మాకు పొద్దున్న ఉదయం 6 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు మాకు ఎక్కడ లేని రష్ మాకు ఇలానే ఎప్పుడుగా మాకు బిజీగా ఉంటుంది. కానీ ఇక్కడ అమ్మవారు ఎంత సత్యం అంటే, ఏది మొక్కుకుంటే మీకు అది ఇక్కడ మా అమ్మవారి దగ్గర మీ యొక్క ప్రతి కోరిక తీర్చే తల్లి మా అమ్మవారు. ఇక్కడ ఈ బోనాలు అనేటువంటివి తెలంగాణ సాంప్రదాయ ప్రకారం చేస్తారండి. అంటే బోనం అనేటువంటిది అసలు అంటే బోనం అంటే ఏంటి, బోనంలో ఏం పెడతారు ఏంటి అనేది కొంచెం చెప్తారు. బోనం అంటే అండి, బోనం అంటే మీకు అమ్మవారికి నైవేద్యం పెట్టడము. బోనంలో అన్నము అన్నీ వండుకొని వచ్చి అందులో పెట్టి అమ్మవారికి ముందుగా ఎక్కించిన తర్వాతనే ఈ ప్రతిదీ అందరూ తింటారన్నమాట. ఇప్పుడు ఏంటంటే ఈ ఆషాఢ మాసంలో ప్రతి రైతులు అందరూ కూడా పంట పొలాలు సాగు చేసుకోనికి ఇప్పుడు స్టార్ట్ చేస్తుంటారు అన్ని పనులు. అయితే ఆ సందర్భంలో ఇక్కడ తెలంగాణలో అమ్మవారికి ముందు నైవేద్యం పెట్టినాక అన్ని పనులు స్టార్ట్ చేసుకుంటారు. అలా అని ఇక్కడ బోనాల పండుగ తెలంగాణలో చాలా వైభవంగా జరుగుతుంటుంది. ఇక సిటీలో అయితే ఇంకా యువకులతో, పలారమ్మన్లతో సహా, ఇక్కడ నృత్యాలతో సహా సాయంత్రం కోలాహలం అసలు ఎంతో వైభవంగా, ఉత్సాహంగా ఉంటుంది. ప్రతి యువకులు, పిల్లలు అందరూ ఆటపాటలతో అమ్మవారిని ఇక్కడ ఊరేగింపుగా చేస్తారు. మన న్యూ సిఐబి కాలనీలో మన దుర్గమ్మ అమ్మవారిది బోనాలు అనేటువంటివి మార్నింగ్ పూట నుంచి అందరూ బోనాలు తీసుకుని వచ్చి అమ్మవారికి సమర్పించిన తర్వాత ఈవినింగ్ చాలా అద్భుతంగా చాలా కార్యక్రమాలు ఉంటాయి అని చెప్పి చెప్తున్నారు సురేష్ గారు. అసలు ఇది ఎప్పుడు స్థాపించారండి ఈ గుడి? అప్పటి నుంచి అసలు బోనాలు అనేవి కొంచెం అంటే అంత ముందు ఏమన్నా ఇబ్బందులు ఏమన్నా ఎదురైనాయా, లేదా ప్రతి సంవత్సరం ఇలాగే సక్రమంగా జరుగుతూ వస్తున్నాయా? గవర్నమెంట్ పరంగా మీకు ఏమన్నా ఇబ్బందులు కానీ ఇలాంటివి ఏమన్నా తలెత్తిన ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? ఇక్కడ గత 150 సంవత్సరాలుగా, ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు మాకు కూడా కలిగదు, మా పెద్దల నుండి ఇది వస్తూ ఉన్నది, మేము ఆచరిస్తూ ఉన్నాము. కానీ నాకు తెలిసి ఒక 150 సంవత్సరాల నుండి ఇక్కడ అమ్మవారి ఇక్కడ వెలుసున్నది. ఇక్కడ ఉత్సవాలు జరుగుతూనే ఉన్నాయి. కానీ ఏ విధమైన ఉపద్రవాలు కానీ అలాంటివి కానీ అపశకునాలు కానీ ఇక్కడ మా అమ్మవారి దగ్గర ఎటువంటివి ఎప్పుడూ జరగలేదు. ప్రతిదీ మంచి మనసుతో అందరూ ఇక్కడ అమ్మవారిని కొలుస్తారు కాబట్టి ప్రతి ఉత్సవం కానీ నవరాత్రులు కానీ ఇక్కడ వైభవంగా జరుగుతాయి. ఎలాంటి అపశకునాలు కానీ ఇక్కడ ఎలాంటివి కానీ జరగవు మా అమ్మవారి దగ్గర. అయితే దుర్గమ్మ అమ్మవారు సత్యంగల తల్లి అంటున్నారు.
అయితే ప్రతి ఏడు అంటే ఇక్కడ లోకల్లో ఉన్నటువంటి వాళ్ళు వస్తారా, బయట ఉన్న వాళ్ళు కూడా వచ్చి మొక్కునే ఛాన్సెస్ ఉన్నాయా? ఖైరతాబాద్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా వస్తారండి. ఖైరతాబాద్లో ఇప్పుడు ఈ అమ్మవారి టెంపుల్కి చుట్టూ ఒక 4-5 బస్సులు ఉన్నాయి. 4-5 బస్సులలో అయితే ప్రతి ఇంటి వాళ్ళు ప్రతి శుక్రవారం కానీ, ప్రతి నవరాత్రుల్లో కానీ, ప్రతి బోనాల్లో కానీ ఇక్కడ బోనాలకు బోనం ఎక్కేయడం ఆనవాయితీగా జరుగుతుంది. లాస్ట్ క్వశ్చన్ అండి, అసలు ఆషాఢ మాసంలోనే చేస్తారని నేను చాలామంది దగ్గర, అసలు ఆషాఢ మాసంలోనే బోనం ఎందుకు చేస్తారు? మిగిలినవి ఉన్నాయి కదా, అప్పుడు ఎందుకు చేయరు? అంటే అది ఇక పూర్వీకులు మన వాళ్ళు మా తాత ముత్తాతల నుండి అది ఆచారంగా వస్తుంది. ఆషాఢ మాసంలోనే బోనాలు చేస్తారు. ఇక దానికి ప్రత్యేకంగా ఆషాఢంలో ఎందుకు చేయాలనేది ఇంకా మా పూర్వీకులు అందరికీ తెలుసు. ఇక పూర్వీకులే మాకు ఎప్పుడూ వాళ్ళకి ఈ ఆచారం నేర్పించినది. మాకు అదే ఆచారం ప్రకారం మేము నడుస్తూ వస్తున్నాం. న్యూ సిఐబి కాలనీలో వెలిసినటువంటి అమ్మవారి దగ్గర గుడి దగ్గర సురేష్ గారు చెప్పేటువంటి మాటల్లో ఏంటంటే, ఇది ఎప్పటి నుంచి పూర్వీకుల కాలం నుంచి మా పెద్దవాళ్ళు కానీ ఎవరైతే వాళ్ళు సాంప్రదాయబద్ధంగా చేసి అలాంటి బాధ్యతలను మాకు అప్పగించారు కాబట్టి మేము కూడా క్రమేపీ వాళ్ళ అడుగుజాడలో నడుస్తూ బోనాలు అనేటువంటి సమర్పిస్తూ అమ్మవారికి సమర్పిస్తూ ఉంటాము. చాలా సత్యం గల తల్లని చెప్తున్నారు. ఏది కోరుకుంటే అది తక్షణమే ఆ అమ్మవారు తీరుస్తుంది కనుకనే అటువంటి భక్తులు అది మెచ్చి చాలామంది వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి అని చెప్తున్నారు సురేష్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మన హైదరాబాద్లో జరుగుతున్నటువంటి బోనాల జాతర అనేటువంటిది ఎంతో అత్యంత అద్భుతంగా జరుగుతుంది. ఈ బోనాల జాతరకి భక్తులు చాలా సంఖ్యలో వస్తూ ఉన్నారు మన బల్కంపేట అమ్మవారి దగ్గరికి. టెంపుల్ దగ్గర బోనాలు అనేటువంటివి అందరూ సమర్పిస్తూ ఉంటారు. మరి ఈ బోనాలు అనేటువంటిది ప్రతి సంవత్సరం ఎంతో అద్భుతంగా చేస్తూ ఉంటారు. సార్, ఈ బోనాల గురించి మీ మాటల్లో చెప్పండి. బాగా అమ్మవారికి ఇష్టమైన రోజులు అమాస ముందు రోజు వారికి చేస్తారు. చాలా మన ఊర్లలో శ్రావణం అవుతాయి. ఇక్కడ బాగా ఆషాఢ మాసం ఫస్ట్ మంగళవారం కళ్యాణం, తర్వాత సికింద్రాబాద్ బోనాలు, గోల్కొండ బోనం అయినాక ఇక్కడ కళ్యాణం. అసలు బోనం అంటే ఆ బోనంలో లోపల ఏం పెడతారు? అమ్మవారి నైవేద్యం బెల్లం చేసి పాయసం వేసి మళ్ళీ పెరుగు పోసి కళ్ళు శాఖ సపరేట్ ఇస్తాము. నీళ్ళు అమ్మవారికి ఇష్టం. మీకు బోనాల ఏర్పాట్లు అనేవి పోయిన గవర్నమెంట్లో కానీ ఈ గవర్నమెంట్లో మెరుగ్గా ఉన్నాయా, లేదంటే ఇంకేమైనా ఏర్పాట్లు చేయాలా? మెరుగున్నాయి. ఈ గవర్నమెంట్లో చాలా బందోబస్తు ఉన్నది. ఈ పోలీస్ లొల్లి లేదు. పోయిన తర్వాత మంచిగా చేసిండు. మేమైతే చేస్తున్న కార్యక్రమం బాగున్నది. ఈ బోనాలకి ఈ సంవత్సరం అమ్మవారిని ఏం కోరుకున్నారు మీరు? మేము మళ్ళీ సంవత్సరం వారు మంచిగా కానీ ఇంకా భారీగా చేస్తాము. భారీగా మళ్ళీ సంవత్సరం వారికి